కూతుళ్ళ కోసం కష్టపడి మరి లక్షలు పోగు చేసి పెళ్లి చేయాలని ఆలోచిస్తారు. అదే కొడుక్కు కష్టము లేని ఆస్తినంతా అంటబెట్టి మళ్ళీ ఆ చిల్లర కట్నం కోసం బేరాలాడుతూ ఆశపడతారు. అదే ఇద్దరు ఒకటేనని భావిస్తే కట్నం ఇవ్వవలసిన పుచ్చుకోవలసిన అవసరం ఉండదని ఇంకెప్పుడు గుర్తిస్తారు. అదృష్టం అంటే ఆస్తిపాస్తులు కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రతో పాటు కష్ట సుఖాలను పంచుకునే సన్నిహితులు ఉండటం. ప్రేమంటే మాటలతో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదు. ప్రేమంటే మనసుతో పుట్టి మట్టిలో కలిసేంత వరకు తోడుగా ఉండేదే ప్రేమ. ఒకప్పుడు నాకు చెప్పులు లేవని ఏడ్చేవాణ్ణి, కానీ ఒక్కసారి కాళ్ళు లేని మనిషిని చూసిన తర్వాత ఏడవడం ఆపేశాను. మనుషుల మధ్య ఆత్మీయత అనుబంధాలకు బంధువులే అయ్యుండక్కర్లేదు. మనసుకు నచ్చిన వారందరూ ఆత్మబంధువులే. మనకు ఉన్నదానికి అదనంగా ఇంకేదో కావాలి అనే అత్యాశ లేకుండా ఉన్నదానితో సంతృప్తిగా బతకడమే అనేది కళాత్మకమైన జీవితం. ఆకర్షణతో వికసించే ప్రేమ ఆచరణలో వికటిస్తుంది. ఆలోచనతో అంకురించే ప్రేమ 6 కాలాల పాటు నిలుస్తుంది. చేసిన సహాయాన్ని మరిచిపోయిన, మంచిని బలహీనతగా భావించిన, నిర్దోషిపై నింద వేసిన, లేనివాడిని చిన్న చూపు చూసిన, నీది కాని దానిని ఆశించిన ఈ భూమి మీద మనిషిగా నీకుండ అర్హత కోల్పోతావు. తనని తాను వశపరుచుకోగలిగిన మనిషి దేవతలు సైతం ప్రభావితం చేయలేరు. అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు. 20 సంవత్సరాలు ఇష్టంగా చదివితే 80 సంవత్సరాలు హీరోలా బతుకుతావు. 20 సంవత్సరాలుకే హీరో అనుకుంటే 80 సంవత్సరాలు జీరో అవుతావు. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తేనే తప్ప. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషము లేని మనసుతోనే సాధ్యం. ఒక్కసారి శ్రీరాముడు ఆంజనేయుని ఇలా అడిగాడు, మారుతి, నువ్వు నన్నేలాంటి భావముతో చూస్తావు? అందుకు హనుమంతుడు ఇలా అన్నాడు, రామచంద్ర, నాకు ఎప్పుడైతే నేను అనే భావం ఉంటుందో అప్పుడు నువ్వు పూర్ణుడవు. నేను నీ అంశను, నువ్వు ప్రభువి, నేను దాసుణ్ణి. కానీ ఓ రామ, తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను. రాత్రి అయితే నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అన్న ఆలోచన, పగలైతే ఆ ఆలోచనకు సరిపడే సంపాదన కోసం ఎక్కడికి పరిగెత్తాలా అన్న సంకోచం. ఓ సగటు సామాన్యుని జీవిత చక్రం. గుర్తుంచుకో, నీ కష్టాన్ని ఇక్కడ ఎవ్వడూ గుర్తించడు, ఫలితాన్ని చూస్తారు అందరూ. ఎంత తెలివిగా గమ్యాన్ని చేరావన్నదే ముఖ్యం. నవ్వించే పరిచయాలు కొన్ని, ఏడిపించే పరిచయాలు కొన్ని, విసిగించే పరిచయాలు కొన్ని, వికసించే పరిచయాలు కొన్ని, కానీ ఏదో ఒకటి నేర్పించే పరిచయాలే అన్నీ. విత్తనం మంచిది అయితే ఎక్కడ విసిరేసినా మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిది అయితే పనిగట్టుకుని పొగడాల్సిన అవసరం లేదు. గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఒక మృదువైన మాటతో ఒక క్షణం బాధను తగ్గించవచ్చు. ఒక కఠినమైన మాటతో మర్చిపోలేని గాయం చేయవచ్చు. పని ఉంటే పలకరింపులు, లేకుంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరిపోయాక తగిలేసే రకం. నేటి మనిషి తీరు ఇదే. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షిగా ముందు గర్వంగా తలెత్తుకొని బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. ఏ ఒక్కరూ అన్ని విషయాలలో చెడ్డవాళ్ళు కాదు. వారిలో మంచిని మాత్రమే చూస్తే వారిలో చెడ్డ లక్షణాలను మనం కొంత తగ్గించినట్టే.